హాయ్ అండి, ఈరోజు వన్ సైడ్ పాదం లేకుండా నార్మల్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్రాస్ పీస్ ఏదైనా సరే మీరు వేసుకోవాలనుకున్న పైపింగ్కి ఏం వేసుకుంటున్నాం అనుకుంటున్నారో ఆ క్లాత్ తీసుకొని క్రాస్ పీస్ తీసుకోండి. సైజ్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేటట్టుగా మార్క్ చేసుకొని క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. నేనైతే దీనికి టిష్యూ వాడతానండి. మనకి పైపింగ్కి ఏది తీసుకున్నాం అది క్రాస్ పీస్లు క్లాత్ని బట్టి 1 ఇంచ్ విడ్త్తో కటింగ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయితే పైపింగ్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని పూర్తిగా చూడండి. ఆ సైడ్లో ఉన్న వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు క్లాత్ అలా చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి క్రాస్గా కుట్టేసుకోవాలి. అప్పుడు క్లాత్ అనేది నీట్ ఫోల్డింగ్ వచ్చేటప్పుడు పైపింగ్ వేసుకునేటప్పుడు ఉబ్బెత్తుగా లేకుండా ఆ జాయింట్ల దగ్గర ఉబ్బెత్తుగా లేకుండా ఉండిద్ది. అలా క్రాస్గా కుట్టేసుకోండి. మళ్ళీ చూపిస్తాను చూడండి. అంతే, దాని మీద క్రాస్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని క్రాస్గా కుట్టేసుకోండి. ఎన్ని ముక్కలు అయితే ఉన్నాయో ఎన్ని జాయింట్ చేసుకోవచ్చు. లేదు మన క్లాత్ ఎక్కువగా ఉందంటే పొడుగా వచ్చింది కాబట్టి జాయింట్లు తక్కువ పడితే, నాకైతే క్లాత్ లేక అలా జాయింట్ చేసుకున్నాను. నీట్గా వేస్ట్ అంతా కటింగ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, రాని వాళ్ళైనా సరే ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు. ముందు మన బ్లౌజులకు మనం కుట్టుకుంటూ ఉంటే అలవాటు అవుతుంది. నీట్గా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఒక పాదం వరుస కుట్టుకుంటారండి. అంటే వేస్ట్ వైపు ఒరిజినల్ కాకుండా ఆపోజిట్ వైపు ఒక సైడ్ మర్చుకుంటూ కుట్టుకుంటూ రావాలి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అంతేనండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం వేయాలనుకున్న బ్లౌజ్కి మొత్తం స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ చేసి జాయింట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఉక్సులు కాజా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకోండి. క్లాత్ని ఒక 1/4 ఇంచ్ వరుసగా క్లాత్ అలాగే మన బ్లౌజ్ కూడా కరెక్ట్గా పట్టుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలి. అలాగే ఇక్కడ షోల్డర్స్ దగ్గర బాగా గమనించండి. ఆ కుట్టు అనేది మనకి బ్యాక్ సైడ్, అంటే బ్యాక్ సైడ్ ఉండాలి ఆ కుట్లు. అలా మన వైపు పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. చాలా సింపుల్ అండి. నేనైతే రౌండ్ మెడకు చూపిస్తున్నాను. ఏ మెడకైనా ఇదే ఫార్ములా, ఇలాగే కుట్టుకోవడం. నిదానంగా రౌండ్ తిరిగే చోట కూడా నిదానంగా, ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రాకుండా నిదానంగా కుట్టుకోవాలి. అది కూడా అంతే, షోల్డర్ దగ్గర బ్యాక్ సైడ్ ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అక్కడ ఏమైందంటే ఆ కుట్టు అనేది షోల్డర్ కుట్టు ముందు వైపుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది అంత ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఆ కుట్టు అనేది బ్యాక్ సైడే ఉండాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టండి. 1/2 ఇంచ్ అంతే. మనకి థ్రెడ్కి వచ్చేసరికి 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. చివరన ఒక 3 వేసుకొని ఆ చివరన కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. సన్నగా ఆ పైపింగ్ అంటే ఆ థ్రెడ్ ఎంత ఉందో అంతవరకు లాగుతూ కరెక్ట్గా ఫిట్గా వచ్చేటట్టుగా లాగి పట్టుకోవాలి క్లాత్ని. అక్కడ
ఎక్కడ రఫ్ చేయడం కానీ అలా ఏం చేయొద్దు. మామూలుగా కుట్టుకుంటూ నేను చూసారా ఎలా లాగుతున్నాను, వెనకాల అది టిష్యూ క్లాత్ని బ్లౌజ్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు అనేది మన బ్లౌజ్ మీద కానీ అలాగే పైపింగ్ క్లాత్ మీద కూడా పడకూడదండి, మధ్యలో పడాలి కుట్టు. అప్పుడే నీట్ ఫినిషింగ్ వచ్చింది పైపింగ్కి. అలా నిదానంగా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఈ 12 నెంబర్ థ్రెడ్ కరెక్ట్గా పాదంలో సరిపోయిద్దండి, అందుకే నీట్ ఫినిషింగ్ వచ్చింది. చాలా బాగుంటుంది పైపింగ్. రౌండ్ తిరిగే చోట కూడా నిదానంగా వెనకాల పైపింగ్ క్లాత్ని బ్లౌజ్ క్లాత్ని లాగుతూ కుట్టుకుంటూ రావాలి. ఈ దారం థ్రెడ్ అనేది కరెక్ట్ క్లాత్లో పడాలండి, ఖర్చు మీద పడకూడదు. మధ్యలో పెట్టుకుంటూ అలా కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చామంటే కస్టమర్ మన దగ్గర నుంచి ఎటుపోరు. మీకు ఇంకా ఇన్విజిబుల్ పైపింగ్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇన్విజిబుల్ పైపింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా సింగిల్ పాదం అండ్ ఫుట్ లేకుండానే చేసుకోవచ్చు. చివర ఫ్రంట్ నెక్ దగ్గర కూడా మూలలు తిరిగే చోట నీట్గా సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. కుట్టు అనేది క్లాత్ మీద కానీ థ్రెడ్ మీద కానీ పడకూడదండి, మధ్యలో పడాలి కుట్టు. ఆ దారాన్ని కొంచెం లాగి ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1 ఇంచ్ లాగి కట్ చేసుకోండి. ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. అలాగే ఈ చివరను కూడా అలాగే ఒక 1 ఇంచ్ బయటికి లాగేసి కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ చివరను కూడా జాయింట్ దగ్గర రఫ్ చేసుకుంటూ క్లాత్ ఎక్కడ కూడా ముడతలు పడకుండా నీట్గా సరి చేసుకుంటూ పక్కనే ఒక 1/2 ఇంచు విడ్త్తో కుట్టుకుంటూ రావాలి. ముడతలు పడకుండా కుట్టుకోవాలి. అప్పుడే బ్లౌజ్ పైపింగ్ తర్వాత నీట్ ఫినిషింగ్ కనపడుద్ది, నీట్గా ఉండిద్ది. ఎక్కడ కూడా కంగారు పడకుండా పట్టు క్లాత్ అయినా సిల్క్ క్లాత్ అయినా నీట్గా కుట్టుకోవచ్చండి. నిదానంగా కుట్టుకోండి. పాదం వరుస ఇంతేనండి, చాలా సింపుల్ పైపింగ్. ఈ 12 నెంబర్ థ్రెడ్ ఉంటే మనకు 1 సైడ్ పాదంతో కూడా పని లేదు, డబుల్ పాదం మీదే మామూలు మిషన్ పాదం మీద కుట్టేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చింది, నీట్ ఫినిషింగ్ వచ్చింది. అక్కడ 1/2 ఇంచ్ క్లాత్ని కూడా నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అక్కడికి వచ్చేసరికి చిన్న రఫ్ చేసేయండి. అంతేనండి, చూసారు కదా
వన్ సైడ్ పాదంతో పని లేకుండా మనం నార్మల్ మిషన్ మీదే కుట్టుకోవచ్చు. 12వ నెంబర్ థ్రెడ్ ఉంటే చాలండి, చాలా ఈజీగా అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకోసారి చదువుతున్నాను అనుకోకండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా సన్నగా వచ్చింది పైపింగ్.